హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ అంటారు కదండి, బాటిల్ గార్డ్, దాంట్లో ఫ్రై ఎలా చేసుకుందామని అయితే చూపించబోతున్నాను. ఇదైతే రైస్కి, చపాతీ, పూరి ఇలాంటి వాటికంతా బెస్ట్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ సొరకాయ ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీరు లేత సొరకాయ అయితే అలానే వేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం బలిసింది అంటే అదైతే మీరు ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని తర్వాత పైన కొంచెం గుంగు ఉంటుంది చూడండి, దాన్ని తీసి ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. సో నేనైతే ఒక సొరకాయ, ఫుల్ సొరకాయ అయితే ఇలా కొంచెం నాకు బలిసింది అని చెప్పాను కదండి, అందుకే పైన పొట్టు పీల్ చేసి కట్ చేసి అయితే వాటర్లో ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనం క్లీన్గా వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సో ఈ క్లిప్ అయితే కొంచెం షార్ట్స్కి కన్వీనియంట్గా అయితే వచ్చేసిందండి, సో ఇగ్నోర్ చేసేయండి దీన్ని అయితే. సో ఇలా అయితే నేను క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఈ బాటిల్ గార్డ్లో వచ్చేసి వాటర్ కంటెంట్ అనేది రిచ్గా ఉంటుందండి. ఇది లో క్యాలరీస్ ఫుడ్ కూడా. ఎవరైనా డయట్ ఫాలో చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ డయట్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి వీటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి అయితే నేను ఒక 3 తీసుకున్నానండి. మీకు కారంకి సరిపడా ఒక 5 to 6 అయితే మీరు తీసుకోవచ్చు. నేనైతే బేబీ ఉన్నాడు కదా, సో అందుకే కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అయితే యాడ్ చేశానండి. తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, సో దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అవుతుంది కదండి, సో తర్వాత అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని లిడ్ కొంచెం క్లోజ్ చేసుకోండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, సో అందుకే ఇలా అయితే నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, సో ఆనియన్స్ కూడా యాడ్ చేసి సో కొంచెం అయితే దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, అప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా, సో అందుకే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. నేను నా ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి. సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఇలా గ్లాసీ స్టేజ్లో వచ్చిన తర్వాత సొరకాయ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అని చెప్పాను కదండి, సో అందుకే మీరు సొరకాయ యాడ్ చేసి ఒక 5 minutes సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి వదిలేయండి. ఇలా ఒకసారి అంతా తిప్పేసి, అప్పుడు అందులో వాటర్ అనేది బాగా బయటకు వచ్చి ఉంటుంది. సో ఆ వాటర్లోనే సొరకాయ బాగా బాయిల్ అవుతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనకు. సో చూడండి, నేను లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా. సో ఒక 5 minutes అయితే ఇలా వదిలేసానండి. ఇప్పుడు చూడండి, ఒకసారి అయితే అంతా తిప్పుకుంటున్నాను. మీకు ఆ వాటర్ కంటెంట్ అనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చింది. సో అదే వాటర్లో ఇప్పుడు బాగా మనం బాయిల్ చేసుకోవాలి సొరకాయని. సో లిడ్ క్లోజ్ చేసి ఇలా అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా మీరు ఆ వాటర్ అప్పుడప్పుడు ఇలా వాటర్లో సొరకాయని ఇలా తిప్పుకుంటూ ఉండండి. అల్యూమినియం కడాయి యూస్ చేసే వాళ్ళైతే కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రాగా మీరు వేసుకోవాలండి, ఎందుకంటే త్వరగా నీరు అనేది ఇమిరిపోతాయి కదా, సో అందుకే. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. అప్పుడే మనం ఆనియన్స్లో ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు కూరకు సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఫ్రైకి ఎంత ఉప్పు పడుతుందో అంత అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు.
సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ నీరంతా బాయిల్ అయిన తర్వాత క్లీన్గా కుక్ అయిపోతుందండి. అది నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోండి. సో ఛానల్కి అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఇంకొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా మంచి బెటర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా వదిలేసుకొని ఇలా ఓపెన్ చేసి తిప్పుకుంటున్నానండి. చూడండి వాటర్ అనేది మనకు తక్కువైపోయాయి. ఇప్పుడు అది కూడా మనకు క్లీన్గా కుక్ అయిపోతుందండి. అది నేను చూపిస్తాను మీకు. ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసి అగైన్ ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తున్నానండి. వదిలేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేసుకుంటున్నానండి. వేరుశనగలు అంటారు కదా, పల్లీలు. సో వాటిని కూడా ఒక పిడికెడు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు పల్లీ చట్నీలకంతా చేసుకుంటారు కదండి, వేరుశనగలు రోస్ట్ చేసి వేసుకుంటారు కదా. సో అలా మనం రోస్ట్ చేసి పక్కకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు నాకైతే బాగా రోస్ట్ అయ్యాయండి. వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా వదిలేసి బాగా ఫ్రై చేసుకున్నాం కదా హై ఫ్లేమ్లో. చూడండి వాటర్ అంతా బాగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది కొంచెం కూడా లేదండి, బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక సైడ్లో అయితే వదిలేసుకోండి. తర్వాత అయితే ఇక్కడ మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి, రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పల్లీ చట్నీ చేసినా కూడా పల్లీల్లో ఆ పొట్టు అనేది తీయనండి, అలానే గ్రైండ్ చేసుకుంటాను. సో మనకు ఫైబర్ అనేది అందులోనే ఉంటుంది కదండి, సో అందుకే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను. సో ఇలా పల్లీలు యాడ్ చేసేసుకొని దీన్ని నేను పౌడర్ చేసుకుంటానండి. జస్ట్ అంత స్మూత్గా అయితే ఏం అవసరం లేదండి, జస్ట్ కచ్చాపచ్చాగా మనకు గ్రైండ్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా మిక్సీ పట్టేసుకొని సైడ్కి అయితే తీసేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి పొడి అయితే. సో ఇలా అయితే నాకు వచ్చింది, ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటానండి, గ్రైండ్ చేసుకున్న పౌడర్ని. సో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదండి. తర్వాత అయితే అదే మిక్సీ జార్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటాను. పచ్చి కొబ్బరి అండి, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి అయితే ఒక హాఫ్ ఇదైతే తీసుకున్నాను. కుదిరితే మీరు పచ్చి కొబ్బరి కూడా నార్మల్గా మీ రెసిపీస్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి, స్కిన్ టోన్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడైతే కొబ్బరి నేను కడిగి ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకుంటామండి ఇప్పుడు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఆల్రెడీ సిమ్లో పెట్టుకున్నాం కదండి సొరకాయ అనేది, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వాటర్ అంతా ఇంకిపోయి ఎంత బాగా ఫ్రై అయ్యింది అని చెప్పేసి. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒకసారి ఇలా అంతా తిప్పుకుంటున్నాం చూడండి. వాటర్ అనేది కొంచెం కూడా లేదు, బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు సొరకాయ వాటర్లో. సో ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడులు యాడ్ చేయాలి. అంతకన్నా ముందు ఇక్కడ కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, అంటే ధనియాల పొడి అంటారు కదండి. సో ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒకసారి ఇలా తిప్పేసుకుని తర్వాత అయితే ఇప్పుడు మనము పల్లీల పొడి యాడ్ చేసుకుంటాము.
ఫుల్ వేసేసుకోండి పల్లీల పొడి అనేది. నేను ఇప్పుడు కొంచెం వేసాను, తర్వాత కలుపుకొని ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి దీన్ని. సో ఇప్పుడు ఇంకొంచెం ఉండిందండి ప్లేట్లో, దాన్ని కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇందులో మనం పచ్చి కొబ్బరి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, సో ఆ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి. సో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకొని నేనైతే ఫుల్ అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసి పెట్టుకున్నానండి. మనం ఆల్రెడీ కొత్తిమీర అంతా వేసుకున్నాం కదా, సో అంతే. ఇదంతా ఇలా ఫుల్గా మిక్స్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకుంటాను నేను ఇప్పుడు. జస్ట్ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా సిమ్లో ఫ్రై చేసి తర్వాత ఓపెన్ చేసుకుందామండి, అంతే. సో మనకు సొరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా అంతా ఒకసారి ఫుల్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఇదే సొరకాయతో మజ్జిగ సారు కూడా చేస్తారండి, అది నేను ఒక రెసిపీ అయితే చేసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్కి, సంగటి, వీటికంతా. సో ఇలా అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. సో ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ. మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.